ఆయన నా చెరువును పోవచ్చున్నాడు కానీ ఆయన నాకు కనబడట్లేదు. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం అనే పాట ఎంతమందికి తెలుసు? కాలాలు మారిపోతున్నా నా సమీపానను అది వచనాలకు అనుబంధంగా ఉంటుంది. పిల్లరా, ఆయన నీ సమీపానే ఉంటాడు కానీ నీ కనపడడు. కాల రూపంలో ఉన్నాడు, కాలాతీతుడుగా ఉన్నాడు, వ్యక్తిగా కూడా ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు కానీ నీకు కనపడ్డాడు. నాతోనే ఉన్నాడు కానీ నాకు కనపడ్డాడు. టైం ఇచ్చాడు, దాన్ని గుర్తుపట్టలేవు. అందుబాటులో ఉన్నాడు, వేడుకోలేవు. ఇదిగో ఆయన సమీపముగా ఉండగానే ఆయన్ని వేడుకొనుడు అన్నాడు. ఇది మన బుద్ధిహీనత. సరిదిద్దుకుందాం, ఆయన సామీప్యాన్ని అనుభవిద్దాం, ఆయన ఇచ్చిన కాలాన్ని ఆయనలో సద్వినియోగం చేద్దాం. కొంతమందిని చూస్తున్నాను, స్త్రీలని పురుషుల్ని, కొంతమందిని ప్రతిరోజు నేను ఇచ్చిన పిలుపు గైకొని ఈ సమీపంలో చుట్టుపక్కల ఉన్నోళ్ళు చాలా ప్రాంతాల నుంచి కూడా వచ్చి నేను చెప్పాను, ప్రార్థనా సేవ చేయండి. దేవుడు మీకు ఖాళీ టైం ఇస్తే దాన్ని వేస్ట్ చేసుకోకండి, చెత్త వ్యాపకాలకి తగలబెట్టకండి. హాయిగా వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థనా పరిచర్యలో, ప్రార్థనా సేవలో ఉండండి. దేవుడిచ్చిన టైంని సద్వినియోగం చేసుకోండి అని అవకాశం ఉన్న వాళ్ళందరికీ పిలుపునిచ్చాను. కొంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు. డైలీ 2-3 బస్సులు ప్రజలు వెళ్ళి అక్కడ ప్రార్థనా తోటలో గడిపి దేవునితో గడుపుతున్నారు, ప్రార్థనలో గడుపుతున్నారు, సేవ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ప్రార్థన బలిపీఠం ఇక్కడ ఉంది కదా, ఇందులో ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది ఆ విధంగా, కొంతమంది ఇంకో రకంగా దైవ సేవలో తమ టైంను అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటుంటే, కొంతమంది పనికిమాలిన వ్యాపకాలు పెట్టుకొని పిచ్చి టైంపాసులు పెట్టుకొని దేవుడు మంచి లైఫ్ ఇస్తే, ఛాన్స్ ఇస్తే నాశనం చేసుకొని పోగొట్టుకుంటున్నారు. ఆయన గడిచిపోవచ్చున్నాడు. చూసుకోండి. ఓకే, 3 సంగతులు ఫైనల్గా చదివిన విషయంలోంచి. మొట్టమొదటిది, నీ గురించి నా గురించి అక్కడ సంభాషణ జరుగుతుంది. దేవుడు మన గురించి డిస్కషన్ చేస్తున్నాడు, ఇది మర్చిపోవద్దు. అందులో భాగంగానే శత్రువుకి మనకి ఛాలెంజ్ ఏర్పాటు చేశాడు. వాడికి మనకి ఫైటింగ్ నడుస్తుంది కానీ ఇది మనకు అర్థం కావటం లేదు. ఆ ఫైటింగ్లోనే మనం ఎదుర్కొంటున్నవన్నీ ఫైటింగ్లో భాగమే. వాడు మనకు తెచ్చేవన్నీ కూడా. ఏబుని గురించి సాక్ష్యం పలికినట్టు నిన్ను నన్ను గురించి కూడా దేవుడు సాక్ష్యం పలకాలి. దినకరన్ అనే దైవజనుడైన జీవితానుభవంలో ఒక మాట విన్నాను నేను. తన 18 సంవత్సరాల కుమార్తె యాక్సిడెంట్లో చనిపోయింది. చనిపోయినప్పుడు ఆయన మంచి సువార్థికుడు. ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే 6 రోజులు ఆయన ఆయా ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించి, ఆదివారం రోజు మందిరానికి వెళ్ళి అందరితో పాటు కూర్చొని ప్రభు బలలో చేయేస్తాడు. ఆయన కాపరి వాక్యం చెప్తాడు. అంత పెద్ద ఆయన దైవజనుడు, అనేక మందికి ప్రకటించినోడు. అలాంటోడు మందిరంలో వచ్చి కూర్చున్నాడు. అయ్యా రండి వాక్యం చెప్పండి అంటే, వందనాలు చెప్పి, అయ్యా మీరు కాపరి, నేను సువార్థికుణ్ణి, నా పిలుపు వేరు, మీ పిలుపు వేరు. 6 రోజులు నేను సువార్త ప్రకటించాను, ఆదివారం ఎందుకు వచ్చానో తెలుసా? కాపరిగా మీ నుండి వర్తమానం వినటానికి వచ్చాను, దైవ వాక్కును వినటానికి వచ్చాను అని కూర్చుంటాడట ఆయన. వాక్యాన్ని వాక్యంగా ఫాలో అయిన వ్యక్తి ఆయన. చేదైన అనుభవాన్ని తన జీవితంలో ఎదుర్కొన్నాడు ఆయన. తనకెంతో ప్రియమైనటువంటి కుమార్తె ఇవాంజలిన్, ఆయన ఇవాంజలిస్ట్ అయినా ఏంజిలిన్, ఓకేనా? ఏంజిల్, ఆ పేరు గుర్తులేదు, అదేనా? ఏంజిలీనా? ఓకే. కార్ యాక్సిడెంట్ అందరికి అయింది, వీళ్ళందరూ బ్రతికిపోయారు. ఆమె చనిపోయింది పాప, 18 ఏళ్ళు ఇంచుమించు వయసు. ఎంత ప్రేమ అంటే ఆమె అంటే బాగా కనెక్ట్ అయిపోయాడు ఆమెకి.
ఆమె మరణ వార్త జీర్ణించుకోలేకపోయాడు. తన జీవితంలో చాలా చేదైపోయింది అది. ఎంతోమందికి ఆయన కార్యాల గురించి ప్రకటించే నేను ఇప్పుడు నా బిడ్డను పోగొట్టుకున్నా, నేను ఏం చెప్పాలి సమాజానికి? మీకు అది చేస్తాడు, మీకు ఇది చేస్తాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడని ప్రకటిస్తున్నావుగా, నీ కూతుర్ని కాపాడలేదు ఆయన. మా అందరి జీవితాలు అద్భుతాలు సరే, మరి నీ జీవితం అలా ఎందుకు అయిందని అడిగితే నేనేం చెప్పాలి? నాకెందుకు ఇలాంటి చేదైన అనుభవాన్ని అనుమతించావు? నేను వెళ్ళను దేవా, నేను వెళ్ళను అని 5 రోజులు గదిలో నుంచి బయటికి రాలేదట. దేవుని ముందు కూర్చున్నాడు 5 రోజులు ఏడుస్తా. నాకు రోజు 100 ముద్దులు పెట్టే నా కూతురు నేను వెళ్ళేటప్పుడు నన్ను ముద్దాడిద్ది, నేను ఇంట్లోకి వస్తే ముద్దాడిద్ది. నిరంతరం నన్ను ప్రేమించే నా కూతురు, నా బంగారు తల్లిని ఎందుకు తీసుకున్నావు? నేను వెళ్ళను సేవకి అని గదిలో 5 రోజులు కూర్చున్నాడంట. మంచి మోకాళ్ళ ప్రార్థనా పరుడు ఆయన. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో ఉంటే ఆ మోకాళ్ళు స్టక్ అయిపోయి కింద పడేసి కాళ్ళు లాగేవాళ్ళు అంట ఆయనే. భక్తులు చెప్పగా విన్నాను నేను. మరి ఊరికనే అంతగా దేవుని చేతిలో వాడబడరండి. దేవుని చేతిలో వాడబడ్డారంటే వాళ్ళకు ఉండేటువంటి ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది. ప్రార్థనా పరుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో అలాగ ఉంటే ఎన్ని గంటలు ఉన్నాడో తెలియని పరిస్థితుల్లో ఆయన కింద పడేసి కాళ్ళు లాగే పరిస్థితి, స్టక్ అయిపోయి. అలాంటి భక్తిపరునికి చేదైన అనుభవం ఎదురైంది. అది జీర్ణంగాల దేవుని ముందుకెళ్ళి కూర్చున్నాడు. నేను వెళ్ళలేను ప్రభా, ప్రజలకి నిన్ను గూర్చి గంభీరంగా చెప్పలేను అని కూర్చుంటే దైవ స్వరం స్పష్టంగా వినపడిందండి ఆయన. దినకరన్ సాతానుతో సవాల్ విసిరాను, నీ విషయమై నన్ను సిగ్గుపరుస్తావా అన్నాడట. నన్ను సిగ్గుపరుస్తావా? ఆ మాట విన్నాడు. తర్వాత ఒక మాట అడిగాడంట, సిగ్గుపరచను ప్రభా, వెళ్తాను, కానీ ఒక్క ఆశ, నా కూతురయ్యా, నా కూతురు అన్నాడు. వాక్యం ఎరిగిన నువ్వే ఇలా బాధపడితే ఎలా? చూస్తావా నీ కూతుర్ని? సరేరా. ఆయన తీసుకెళ్ళాడట, పరదేశకు తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం, భూమి మీద ఎన్నడూ చూడనటువంటి ప్రపంచం అదే. అందులో అనేక మంది భక్తులు ఎంతో సంతోషంగా ఉన్నారట. ఒక గుంపు దగ్గరికి తీసుకెళ్తే ఆ గుంపులో కొంతమంది కలిసి దేవుణ్ణి మహింపరుచుకుంటున్నారు, దేవుళ్ళు ఆనందిస్తున్నారు. ఆ గుంపు దగ్గరికి వెళ్ళి వాళ్ళలో పరిశీలించు, నీ కూతురు ఉంది పో అన్నాడట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సమూహంలో, కూర్చున్న సమూహంలో తన కూతురు కనపడింది. భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు చూడనంత సంతోషంగా ఆమె అక్కడ కనపడుతుంది. నా కూతురు, నా కూతురు, నా కూతురు, నా కూతురు, నా ముద్దుల కూతురు అని ఏడ్చావుగా, పో వెళ్ళి పలకరించుకోపో అన్నాడట. ఆయనకి చిరాకు పుడితే అంతే చేస్తాడు యేసయ్య. పిచ్చి వదిలేస్తాడు మనకి. ఆయన చెప్పింది అర్థం కాకపోతే కోప్పడతాడు కూడా. ఇద్దరికి ఇచ్చాడు వార్నింగ్ బైబిల్లో శిష్యులకి. ఎమ్మాయి మార్గంలో 2 శిష్యులు మందమతులారా, లేఖనములు ఎలగని మందమతులారా, క్రీస్తు శ్రమపడి 3వ నాడు తిరిగి లెగుచుట అగత్యమని లేఖనాల్లో రాయబడలేదా? అవన్నీ మీకు ఆయన విశదీకరించలేదా అని తిట్టాడా? 24వ అధ్యాయం లూకా సువార్తలో, యోహాను సువార్తలో, తోమా నేను ఆయన నాకు కనబడితే ఆయన చేతుల్లో శీలల గుర్తులు ఉన్నాయి, అందులో వేళ్ళుంచి అప్పుడు నమ్ముతా. ఆయన ప్రక్కలో బల్లెం కూర్చోబడినప్పుడు అక్కడ రంధ్రం అయింది, అందులో చెయ్యి ఉంచి అప్పుడు నమ్ముతా అన్నావుగా, రా దిగో నా చేతులు చూడు.
ఇదిగో నా చేతులు చూడు, శీలలు కొట్టారు ఈ చేతుల్లోనే, ఇదిగో ఆ శీలలు కొట్టిన గురుతులు రంధ్రాలు చూడు. ఆ ప్రభువా, అయ్యా రా రా, మొత్తుకున్నావుగా రా, చూడు. చూసా ప్రభా, చూసా. ఆగు, ప్రక్కలో చూడు, చూసా. చేయించు. నా దేవా, నా ప్రభువా, తోమా, నమ్ముతున్నావా? సౌండ్ లేదు. అప్పుడు ఒక మాట అన్నాడు వెళ్తూ వెళ్తూ, నువ్వు చూసిన మేవతోమా, చూడక నా మీద వారు ధన్యులు, అవిశ్వాసి కాక విశ్వాసి అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. మనం మొండికేసి మొరాయిస్తే, చిరాకు పుడితే తీసుకెళ్ళి చూపిస్తాడు కూడా. నేను చూపించకపోతే నమ్మవా? నేను చెప్తే నమ్మవా? నేను చెప్తున్నా కదా, నేను గ్రంథంలో రాయించా కదా, ఈ అబద్ధాలా? లేదు నాయన, నిజమే అంటే మళ్ళీ ఇంక దాని గురించి కలవరం ఎందుకు, వదిలే, నెక్స్ట్ ఏంటో చూడు. కాదు ప్రభా, నువ్వు మొరాయించావు అనుకో, తీసుకెళ్తాడు. చూడు, నా జీవితంలో కూడా నేను అనుభవించా. మా నాన్న కన్ను మూసినప్పుడు నేను అనుభవించా. ఇదే ఏప్రిల్ నెలలో కూతురు చూపించాడు ఆయనకి. వెళ్ళి పలకరించుకోపో, మాట్లాడుకో, నా బంగారు కూతురు, నా ముద్దుల కూతురు అన్నాకపో అంటే అప్పుడు ఈయన పోలా, ప్రభా, భూమి మీద ఉన్నప్పుడు నా బిడ్డని ఎప్పుడు అంత సంతోషంగా చూడలేదు. ఈరోజు ఆ బిడ్డను చూస్తున్నాను, నేను వెళ్ళి కనపడ్డానంటే మళ్ళీ వేదన పడుతుంది. వద్దు ప్రభా, కానీ ఇది చాలా రమ్యంగా ఉంది ప్రభా, నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఇంకొంతకాలమైన తర్వాత నేనే నిన్ను తీసుకొస్తా ఇక్కడికి. ఇంకా నువ్వు భూమి మీద ప్రకటించాల్సిన ప్రదేశాలు, ఇంకా నువ్వు భూమి మీద చేయాల్సిన సేవ కొంత ఉంది. నీ ద్వారా ప్రకటన విని రక్షణ పొందాల్సిన ఆత్మలు ఇంకా చాలా ఉన్నాయి. వెళ్ళో. నీ సేవ సంపూర్తయినప్పుడు నేనే నిన్ను తీసుకొస్తాను, నేను ఇక్కడ చేరుస్తాను, వెళ్ళు అన్నాడు. మోకాళ్ళ మీద తెలివి వచ్చింది ఆయనకి. మోకాళ్ళ మీదనే ఉన్నాడు, తెలివి వచ్చింది. ఆ తర్వాత ఆ కాళ్ళు మళ్ళీ నార్మల్ పొజిషన్ రావడానికి చాలా టైం పట్టిందంట. ఆ విధంగా సెట్ అయి ఆ తర్వాత మరి ఎక్కువగా ఆయన సేవలో వాడబడ్డాడు. దేవునికి మహిమ. నా విషయంలో కూడా దేవుడు అలాంటి కార్యమే చేశాడు. ఏప్రిల్ 17 నేను ఆత్మీయంగా పుట్టినరోజు. ఈరోజు ఎంత డేటు? 12 వచ్చే 17 నేను బాప్తిస్మం పొందిన రోజు, ఆత్మీయ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం మా నాన్న నా మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాడు, నాకు అలవాటు. 2015 డిసెంబర్ 9 ఆయన కన్ను మూశాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. 2016 ఏప్రిల్ 17వ తారీఖున నేను ఆయన ఫోటో ముందుకు వెళ్ళి నిలబడి జస్ట్ ఒక మనసులో అనుకున్న, బయటికి కూడా అలా. ప్రతి సంవత్సరం నా మీద నా తండ్రి చేయి ఉంచేవాడు. ఎంతమంది మనుషులున్నా నాన్న అనే ఆ మెట్టు ఎవడూ భర్తీ చేయలేడు, ఒక్క నీవు తప్ప. నీ తర్వాత నాన్న స్థానం నాన్నదే, ఇంకా అది ఎవ్వరూ భర్తీ చేయలేని స్థానం. గనుక ఈరోజు నుంచి ఇక ఆయన నా మీద చేయి ఉంచాడు కదా. ఆయన మనసులో నేను ఆలోచన, నువ్వు తలుచుకుంటే నన్ను అక్కడికి తీసుకెళ్ళగలవు, లేదా నా నిమిత్తము ఆయన ఇక్కడికి తేగలవు. సౌలుతో మాట్లాడడానికి సమూయేలుని తెచ్చినోడివి నువ్వు చేయగలవు, నీకు కందేముందులే అని 2 కన్నీటి చుక్కలు రాల్చి వెళ్ళా. అదే రోజు రాత్రి నా దర్శనంలో ఆయన వచ్చాడు, మా నాయనే వచ్చాడు. ఆయన వృద్ధాప్యంలో కన్ను మూశాడు, కానీ చాలా దాదాపు ఒక 30-35 సంవత్సరాల ప్రాయంలో ఒక వ్యక్తి ఎలా ఉంటాడో ఆ విధంగా అంత హుషారుగా, అంత యాక్టివ్గా చక్క నడుచుకుంటా నేనున్న దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నైట్ టైం ఆయన ముఖం ఎంత సీరియస్గా ఉందంటే, భూమి మీద ఉన్నప్పుడు నేను నా వైపు ఆయన ఆ విధంగా చూడటం ఎప్పుడు చూడలే, అంత తీవ్రంగా.
అంత చిరాగ్గా. కానీ నిజం. నేనేం చేస్తున్నాను, ఆయన చనిపోయాడని తెలుసు కదా, ఆయన వచ్చాడని నేను ఎగురుతున్నా. మా నాన్న వచ్చాడు, మా నాన్న బ్రతికున్నాడని. అంటే ఆయన చనిపోయింది కల, ఇది వాస్తవం అనుకుంటున్నా అని సంతోషపడుతున్నా. ఆయన ఏం మాట్లాడలా, ముఖం చిరాగ్గా పెట్టి కూర్చున్నాడు. ఆయన కూర్చొని మళ్ళీ నాకు వెళ్ళి చూశాడు. ఆ ఎగిరే నేను ఆగి మ్యాటర్ అర్థం చేసుకున్నా. జస్ట్ ఒక 2 నిమిషాలు నాకు మ్యాటర్ అర్థమైపోయింది. ఏమర్థమైందంటే, ఆయన నోరు తెరిచి మాట్లాడకుండా ముఖంలోనే నాతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, వాక్యము ఎరుగని వారి వలె నువ్వు ప్రవర్తిస్తావా? నీకు వాక్యం తెలియదా? దేవుడు తన గ్రంథమందు చెప్పినటువంటి పరదైస్ ఒకటి ఉందని, మృతుల ఆత్మల విశ్రమ స్థానమని, నిద్రించిన వారు అక్కడ ఉంటారని, తర్వాత మీ పరిచర్య పూర్తయినాక మీరు అక్కడికి చేరతారు లేదా రాకడలు ఎత్తబడతారని గ్రంథస్థం చేయబడలేదా? లేఖనం స్పష్టంగా చెప్పలేదా? ఆత్మీయ ప్రగతి పొందిన వాడివిగా నువ్వు ఉండి నువ్వు కూడా చిన్న పిల్లవాడిలాగా అలా ఫీల్ అవ్వటం యుక్తమా? ఇంకా నా సాంగత్యాన్ని ఆశిస్తావా? నువ్వు ఐక్యత చెందాల్సింది ఆయనతో కదా, నువ్వు కోరుకోవాల్సింది ఆయన సహవాసాన్ని కదా, ఇంకా నా వైపు చూస్తావా? ఇవన్నీ కనపడ్డాయి ఆ ముఖంలో. మాట్లాడలా మళ్ళీ. ఎంత ఎలాగొచ్చాడో నాకు ఈ మ్యాటర్ అర్థమైనాక నేను నిలబడ్డా సైలెంట్గా. చకాచకా నడుస్తూ వెళ్ళిపోయాడు ఆయన. మీకేమర్థమైంది? మనం ఆయనకి చిరాకు తెప్పించామనుకో, అవసరమైతే చచ్చిన వాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్ళి చూపిస్తాడు బతికున్న నిన్ను. ఎందుకు? ఆయనకి సమస్తము సాధ్యం. దినకరన్ సాతానుతో సవాలు విసిరాను, సిగ్గుపరుస్తావా? ఈరోజు నీ విషయంలో కూడా, మన విషయంలో కూడా కొన్నిసార్లు శత్రువుతో సవాల్ విసిరి కొన్ని కఠినమైన పరిస్థితులు మనకు అనుమతించినప్పుడు దేవుని సవాల్ నిలబెట్టే వారంగా ఉండాలి, కానీ సిగ్గు తెచ్చేటట్టు మనం నడుచుకోవద్దు. ఆల్రెడీ అనుభవాల్లో ప్రయాణం చేస్తున్నాం. నిందలు, అవమానాలు, అప్పులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, వ్యాధులు, శోధనలు. కానీ వీటన్నిటిలో ఉండి ఏవేం పలికాడో మర్చిపోవద్దు. ఏమన్నాడంటే, ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన లెక్కలేనన్ని అద్భుతమైన కార్యములను మహత్కార్యాలను, సూచక్రియలను చేయ సమర్థుడు. లే ఇంక పైకి. ఏబు పలికింది వృధా పోలేదు, అక్షరాలు అదే జరిగింది. సాతాను కొన్ని శోధనలు తెచ్చాడు, ఉన్నాయన్నీ పోయినాయి. దేవుడు ఒక అద్భుతం చేశాడు, పోయిన వాటికి 2 అంతలు తిరిగి వచ్చాయి. దేవుడు ఒక అద్భుతం చేశాడు, పోయిన దానికి ప్రతిగా 2 అంతలు తిరిగి ఏబుకు లభించింది. ఆయన విషయంలో ఏబు స్పందన ఎలాగుందో మన స్పందన కూడా ఆ విధంగానే ఉండాలి. భక్తులు దేవునితో ఎలాంటి అనుబంధాన్ని మెయింటైన్ చేశారో ఒకసారి పరిశీలించుకుందాం. ఈరోజు నీవు నేను ఎదుర్కొంటున్న చేదైన అనుభవాల్లోంచి మధురమైన అనుభవాల్లోకి నడిపిస్తాడు ఆయన. ఆయన ముందు పర్వతాలు బోర్ల పడతాయి, మెరకలు పల్లాలు అవుతాయి, కరుకు మార్గాలు, వంకర మార్గాలు తిన్ననివి అవుతాయి. ఎందుకంటే నీ ముందు ఆయన నడుస్తున్నాడు, నీ ముందు ఆయన ఉన్నాడు. నువ్వు ఆయన ప్రియమైన బిడ్డవి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్నే కాదు, నువ్వు నా అనుకున్న వారిని అందరినీ ఆయన ప్రేమించే ఉన్నాడు. నువ్వు కోల్పోయిన వారిని కూడా ఆయన ప్రేమించే ఉన్నాడు. నువ్వు మిస్ అయిన వారిని దేవుడు మిస్ అవ్వలేదు, దేవుడు తన దగ్గర కలిగి ఉన్నాడు. ఒకరోజు వస్తుంది తప్పకుండా నువ్వు వారిని కలుసుకుంటావు. నేను కోల్పోయిన నా వారిని, నువ్వు కోల్పోయిన నీ వారిని అందరం కలుసుకుంటావు. అంతేకాదు, సదాకాలం వారితో మనతో వారు కలిసి అందరము ప్రభువుతో కలిసి ఉంటాం. కాబట్టి దేన్ని బట్టి కూడా కృంగిపోవద్దు, ధైర్యపడొద్దు, అవిశ్వాసులుగా వ్యవహరించొద్దు.